లక్ష్మక్క అలియాస్ అరుణక్క, మీ దగ్గర ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ నుంచి మీరు క్షణాలు తప్పించుకున్నారు. ఆ ఎన్కౌంటర్లో 4 చనిపోయారు, కానీ మీరు ఒక్కరే ప్రాణంలో భయపడ్డారు. అటువంటి ఎన్కౌంటర్ చాలా జరిగి అన్నింటిలో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నుంచి మీరు తప్పించుకుంటూ వచ్చారు. అసలు ఎలా జరిగింది, ఆ రోజు ఏం జరిగింది విషయం చెప్పే ముందు, లక్ష్మక్క ఎందుకు అడవిలోకి వెళ్ళారు, అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు? నాకు 86లో మేము బీడీలు చేస్తుండేటోళ్ళము. బీడీలు చేసేటోళ్ళం మేము, బీడీ కార్మికులు. బీడీలు చేసేటప్పుడు కులం మెయిన్ కులం. మాకు చాయ్ ఇవ్వాలంటే గ్లాస్ వేరే పెట్టుకోవాలి, 2 గ్లాసులు గ్లాసు వేరే ఉంచుకోవాలి. అందులో కంపెనీలని వాళ్ళు తెచ్చి చాయ్ వస్తుంది. ఏ ఊరమ్మా అది? మాది చిన్నమెట్టిపల్లి. చిన్నమెట్టిపల్లి. గ్లాసులు వేరు పెట్టుకోవాలి, ఆ గ్లాసు కడుక్కుంటే చాయ్ పోయాలి. అట్లా మాకు కులం అంటే ఇక అంటకుంటా పక్కకు ఉంచేటోళ్ళు అన్నట్టు 86లోది. ఇక అప్పుడు మాకు బాగా బాధ అనిపించేది. ఇక ఆ గ్లాస్ కడుక్కోలేక మేము చాయ్ తాగపోయింటిమి. ఆ కంపెనీలకు చాయ్ తీసుకొని వస్తారు కదా, ఆ కంపెనీలో లేవాలా, గ్లాస్ కడుక్కోవాలా, బయట పోవాలి, రావాలా, మళ్ళీ చాయ్ పోపించుకోవాలి, తాగాలి, మళ్ళీ గ్లాస్ కడుక్కోవాలి. ఇవన్నిటికంటే ఈ చాయ్ తాగందే నయం కదా అని చెప్పని మేము చాయ్ తాగపోయింటిమి. ఎప్పుడన్నా ఇక తాగాలనిపిస్తే అది కడుక్కొనే తాగాలి. అప్పటికి మా ఊర్లో చాలామంది ఉండేటోళ్ళు. ఇప్పుడు సీఓ పద్ధతులు ఆర్గనైజర్ అయితే మా ఊర్లో నుంచి వాళ్ళు ఉండరు అన్నట్టు. ఆయననే ఏరియాకు కమాండర్ సీఓ ఆయననే ఉండి, అశోక్ అని. అప్పుడు మేము వాళ్ళ దగ్గరికి పోతుంటివి. వాళ్ళు మా కంపెనీలకు వస్తారు, పాటలు పాడుదురు, చెప్పుదురు. పాటలు పాడితే నాకు ఈ కులం మీద అనిపిస్తుండే, దేవుడి మీద అనిపిస్తుండే. దేవుడు అనేటోడు అందరినీ పుట్టించిండని ఒకటి, అందరినీ పుట్టించినోడు దేవుడే అంటారు. మరి ఇదేంది, మేము ఇంత పాపం చేసుకొని ఎట్లా పుట్టినాం, మరి మా కులంను ఎందుకు ఇట్లా చేస్తుండ్రు, అసలు దేవుడైనటోడు కనబడితే నేను అడుగుతానేది అనిపిస్తుండే. నాకు అంత అనిపిస్తుండే అన్నట్టుగా, అంత కోపం అనిపిస్తుంది. దేవుళ్ళకు పూజల కాడికి రానియకపోదురు, పోషమ్మ గుళ్ళకు పోనీయకపోదురు, హనుమాన్ గుళ్ళకి. మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కూడా హనుమాన్ గుడి కాడికి పోనియకపోదురు. అప్పుడు అట్లా ఉండే అన్నట్టు. అట్లా ఉంటే వాళ్ళకల్లా మేము చిన్నగా మా ఊర్లోకి వచ్చి పాటలు పాడు, మేము వాళ్ళ దగ్గరికి పోవుడు వచ్చుడు. ఇక మెయిన్గా దానితో నేను పార్టీకి దగ్గరికి పోవుడు చేసుడు. ఇదేంటంటే బంచను అంటూ గులాముని దొర అంటూ ఎన్నేళ్ళు బతికెవరో మాలన్న, ఎదురు తిరగ ఎందుకురో మాదిగన్న అన్న పాట నాకు బాగా అట్రాక్షన్ అయింది. నాకు ఆ పాట యాదికి లేదు. చెప్పది. బాంచను అంటూ గులాముని దొర అంటూ ఎన్నేళ్ళు బతికెవరో మాలన్న, ఎదురు తిరగవేమిరో మాదిగన్న. ఈ పాట నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిన తర్వాత అప్పుడు నేను మంచిగా పాటలు మంచిగానే ఉండేదాన్ని, కానీ యాదికి లేదు ఇప్పుడు. కానీ అట్లా నచ్చింది. అట్లా నచ్చిన తర్వాత ఇక వాళ్ళతోటి బీడీ కంపెనీలలో క్యాంపెయిన్ అంటే పాటలు పాడు. మేము ఆకు తంబాకు కంపెనీ సెట్లు సరిగ్గా ఇవ్వకపోవడం, ఇట్లా 1000కి 600 గ్రాము ఆకు ఉంటే 650 గ్రాములు ఇవ్వాలని ఈ కంపెనీలలో తిరుక్కుంటా ఒక బ్యాచ్గా మమ్మల్ని ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు అన్ని కంపెనీలలో తిరుక్కుంటా సేట్లకు చెప్పుకుంటూ వచ్చేటోళ్ళం మేము. ఆ రోజులలో పొద్దున్న దాకానే కంపెనీలకు పోయేటోళ్ళం. ఇక వాళ్ళతోటి అట్టే ఇక తిరిగిన నేను, తిరిగి పూర్తిగా అందులోకి పోయినగా కాశకంతో అందులోకి పోయినాయి. అందులోకి పోయినాక తర్వాత కొన్ని రోజులు ఇంట్లో చెప్పలేదు. ఇక కలిసి మాకు నిర్బంధం పెరిగింది. ఇక నిర్బంధం పెరిగి మా ఇంటి మీద దాడులు చేసుడు. అప్పుడు కొందరు మా ఊర్లో ఇండ్లు ఇచ్చేసుడు, పప్పులు ఉప్పు కలుపుడు, ఉప్పుల పప్పు కలుపుడు, అన్ని సామాన్లు అన్నీ ఎత్తేసుడు. పోలీసుల నిర్బంధం చాలా పెరిగిన వల్ల నేను అట్టే ఉన్నిగా, ఇంటికి వస్తే ఇక లాభం లేదనుకొని అప్పుడు ఏబీపీ మా ఊర్లో ఒక తుపాకులు ఇచ్చి ఒక టీంని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఊర్లోనే ఉంచింది. ఎవరు? ఏబీపీ వాళ్ళను. అప్పుడు ఆ రోజులలో ఒక ఊర్లో తుపాకులు ఇచ్చిండ్రు, ఊర్లోనే ఉంచిండ్రు వాళ్ళను. ఎట్లా అప్పుడు ఏబీపీ వాళ్ళు కూడా కొట్టుడు పట్టుకొని మామూలను అసలు జరిగినప్పుడు మేము ఇక బయటనే ఉన్ని, ఇక ఇంటికి రాలేము. ఇక ఇంటికి రాయిపోయేటకల్లా మేము అట్లనే ఊర్లలో క్యాంపెయిన్లు చేసుడు సేపుడు మాకు లీడర్గా ఉంటారు.
అప్పుడే వాళ్ళు ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కు కొంతమందిని పంపిండ్రు ఇక్కడ నుంచి. మమ్మల్ని ముగ్గురిని టీమ్గా పెట్టారు. ఇక్కడ ఇక్కడ ఈ జగిత్యాల ఇదంతగా జగిత్యాల మెట్టిపల్లెదంతా పెట్టారు. ఎప్పుడు ఇచ్చారు మరి మీకు? అప్పుడు ఆ రోజులలో తుపాకులు బాంబులే, బాంబులు ఇస్తారు. ఒకటి కత్తి ఇస్తారు. అప్పుడు ఎజ్బిల్ అనేటి తెల్లటి బాంబులు ఉండే, 2 బాంబులు ఇస్తారు. ఒక కాలి సీఓ దగ్గరనే చిన్న అది తపంచే ఉంటుండే, ఒక సీఓకే ఉంటుండే. అది మిగతా సభ్యులకు 2 ఎజ్బిల్ అవి ఇస్తారు అన్నట్టు ఆ రోజులలో. అప్పుడు అడవిలో తిరిగివారమ్మా, బయట తిరిగివారా మీరు? అడవిలో తిరిగేటోళ్ళు. అంటే అడవిలో అంటే అది ఇట్లా కాదు, చీర, లుంగి, ఒక బ్యాగు అంతే. మరి భోజనం? అది భోజనము ఆ ఊర్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చారు కదమ్మా. అప్పుడులో నిర్బంధం ఎక్కువన్నా మీరు ఎలా తలదాచుకుంటూ తిరిగేవారు? అప్పుడు ఇక షెల్టర్ కొద్ది రోజులేమో బయటనే తిరిగినాము. తర్వాతనేమో ఇక షెల్టర్ ఒక ఇంట్లో పోయి పొద్దున్న దాకా వాళ్ళ ఇంట్లో ఉండి పొద్దుకి బయటకు వచ్చి ఊరలను పిలిపించుకొని మాట్లాడి అక్కడ సంఘాలను, కూలోళ్ళను అందరిని పిలిపించి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోదురు. మళ్ళీ మేము ఇంకో ఊరికి వెళ్ళిపోతుంటాము. పొద్దున్న దాకా షెల్టర్ అనే ఉంది ఇంటి.